మున్నూరు కాపు లాగానో లేకపోతే ఒక రెడ్డి వెలుమ లాగానో మన సామాజిక వర్గం లేదు మిత్రులారా. మనం అందరం అసంఘటిత కార్మికులాగా మనం ఉన్నాం. ఈ 5,000 కలిస్తే పిడికిలి అయినట్టు ఈ 5,000 లాగా మన సామాజిక వర్గం, విద్యార్థులు, యువకులు, మన ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులందరూ కూడా మనం రోడ్ల మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు అన్యాయం జరిగి మనకు రిజర్వేషన్ లేకుండా పోతున్నప్పుడు మీరు పదవులు పొందుతున్నటువంటి స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ సీఎం గారు కావచ్చు, మంత్రి వివేక్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. పోరాడంటే పోయేదేమి లేదు. బాలిక సంఖ్యలు ఇంతమందికి చైతన్యం నేర్పి, ఇంతమందికి జ్ఞానం నేర్పిన మానవ సామాజిక వర్గం ఈ రోజు దయానీయమైనటువంటి పరిస్థితులు ఉంది. రిజర్వేషన్ కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంది. మరి ఈ సామాజిక వర్గానికి 22 పోస్టులు ఉంటేనే ఒక్క పోస్ట్ వచ్చే పరిస్థితి ఉందంటే మరి మనం ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కన్నా అభివృద్ధి చెందిన వాళ్ళమా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మీకు సమయం ఇస్తా ఉన్నాం. ఈ యొక్క 2 సంవత్సరాల మాలలు మీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా మీ విద్యార్థుల కోసం, మీ నిరుద్యోగుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సామాజిక వర్గ ఐక్యత కోసం పనిచేసేటువంటి రోజులు రావాలని చెప్పేసి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరం, మనమందరం మేము ఇక్కడ మాట్లాడిన అక్కడి నుంచి నిలబడి చూస్తుంటే వీళ్ళందరూ కూడా బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్. ఆయన అటెండర్ అయినా, కలెక్టర్ అయినా, ఆయన వార్డు మెంబర్ అయినా, ఆయన రాష్ట్రపతి అయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరూ కూడా రిజర్వేషన్ వచ్చినటువంటి వాళ్ళము. బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ వచ్చినటువంటి మనము, మనకు ఎక్కువ బాధ్యత ఉంది. మనకిచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకొని మన సామాజిక అభివృద్ధిలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మానవ సమాజానికి మేము గుర్తు చేయదలుచుకున్నాను. మన కమ్యూనిటీలో ఒక ఆయన ముందుకెళ్తే ఇంకో ఆయన కాలు వచ్చి గుంజేటువంటి కల్చర్ ఎక్కువ ఉంది. అది మానుకోవాలి ఈ జనరేషన్ నుంచి అని గుర్తు చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. మన పిల్లల్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా ఎవరి చేతిలో ఉంది? పత్రికలు ఎవరి చేతిలో ఉన్నాయి? బిజినెస్ ఎవరి చేతిలో ఉన్నది? శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, బ్యూరోక్రసీ, అదేవిధంగా ఈరోజు పవర్, పొలిటికల్ పవర్, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నదో వాళ్ళకు పవర్ వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, సామాజిక స్ఫూర్తితో మన కమ్యూనిటీ అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం అభివృద్ధిలో భాగస్వామ్యం మనల్ని అభివృద్ధి చేసుకునేటువంటి విషయంలో మనం అందరం ముందుకెళ్లాలని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా మీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. మనకు మంచోడవడో చెడోడవడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీ పక్క పైన ఉండి నీ సొంత సమాచారం శత్రువుకు తెలియజెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటి కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని ఒక మంచి సర్పంచ్గా 5 ఏళ్లలో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి అని, అదే నిజమైనటువంటి మన ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ముఖ్యంగా రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళపైన ఎక్కువ మనుషుల యొక్క కన్ను ఉంటుంది. వాడిని ఎట్లా బ్లేమ్ చేయాలని ఉంటుంది, వాడిని ఎట్లా ప్రజలలో మన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ, ఇంత బౌద్ధమైనటువంటి కార్యక్రమాన్ని తక్కువ సమయంలో గైనన్న ఈ యొక్క కార్యక్రమం పెట్టాడు. దీనికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేసుకుంటూ, మీరు ఈ సమాజం నుంచి ఉత్తమమైన సర్పంచులుగా మీరందరూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అని పేరు పేరున గుర్తు చేస్తూ అందరికీ జై మాల, జై మాల. నిజామాబాద్ గర్జనని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎస్సీ రిజర్వేషన్ లో సర్పంచ్గా గెలిచిన అదే నేను అడుగుతా, దాని దగ్గర ఏం మాట్లాడుతున్నా? సర్పంచ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక ముళ్ళ కిరీటం వస్తుంది అని మాట్లాడింది. మరి గైనన్న అప్పటి నుంచి ఎమ్మెల్యే గారి ముందర మాట్లాడాలంటే నేను ఏ ప్రభుత్వంలో మెడకు ఊరేసి గుంజుతా ఉంటా ప్రజాస్వామ్యవాదిని. కాబట్టి మరి మా అన్న కాకుండా మాట్లాడమంటాడు. మరి ఇది ఏంద్రా నాకు అర్థం కాదు. నేనైతే కొరకుడే ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఇదే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట. మా అన్న మాట్లాడమంటాడు. మరి సరే ఏమని కానీ అని అనుకున్నా.
మరి ద టైమ్ ఆఫ్ గుడ్నెస్ ఎమ్మెల్యే గారు కాస్త లేట్ కావడం, నేను చెప్పాలనుకున్నది ఎట్లయినా చెప్తాను. ఇప్పటి వరకు సర్పంచులుగా మిమ్మల్ని అభినందిస్తున్నారు, మీ గెలుపుని కీర్తిస్తున్నారు. అసలు ముచ్చట నేను చెప్తాను, రేపు ప్రొద్దున మీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేను, మీ ఎదుగుదలని ఓర్చుకోలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఫలాల ద్వారా మీరు ఆ చైర్పై కూర్చున్నారు. కాబట్టి ఒకనాడు మన తాతలు అదే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో చెత్త ఊడ్చిన కార్మికులాగా ఉన్నారు. కాబట్టి అదే గ్రామ పంచాయతీలో మోర్లు తీసిన వాళ్ళలాగా ఉన్నారు. కాబట్టి ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏ తాతలైతే ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కార్మికులుగా ఉన్నారో వాళ్ళ మనమల్ని రాజులు చేసినటువంటి అహంకారము, కులకచ్చితనము మన గ్రామాలలో చాలా మందిలో ఉంటుంది. ఉండదా? ఇకపోతే మనకున్నటువంటి మన జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి స్పెషల్గా ఉన్నటువంటి ఒక దురదృష్టము, రాజ్యాంగ వ్యతిరేక శక్తి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. నేను చాలా పోరాటాలు చేసినప్పుడు చెప్పిన వీడీసీ అనేది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కాదు. రాజకీయానికి పోరాటానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు పరిచయం చేస్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. సర్పంచ్ కదా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని అస్సలే అనుకోవద్దు. మీకు దారపోసి మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉంటే సమిష్టి కృషి ఎప్పటికైనా గెలుస్తుందని ఆ ఆలోచనతోనే మిమ్మల్ని ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గంగారమ్మ గారు, అదేవిధంగా మా సఖి విజయ్ గారు, రవీణ గారు, అదేవిధంగా మోహన్ గారు, ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి షాన్ లింగన రాజేశ్వర గారు, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మాందాల భాస్కర్ గారు, కోఆర్డినేటర్ చీఫ్ కోఆర్డినేటర్ తాళపల్లి రవి గారు, వైస్ చైర్మన్ సఖి గంగాధర్ గారు, అదేవిధంగా మన న్యాయ కోవిధులు గంట సదానంద మన థ్యాంక్ యూ మిత్రులారా. మరి ఈరోజు గ్రామ ప్రథమ పౌరుడిగా ఈరోజు ఎవరిని పిలుస్తారంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారి యొక్క గ్రామ ప్రథమ పౌరుడుగా పిలువబడుతుంది. అదేవిధంగా ఈ దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి గారు. కాబట్టి ఆ గ్రామానికి అధిపతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో, రాష్ట్రంలో మరి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పౌరుడికి ఓటు కావాలని చెప్పేసి 1935లో రౌండ్ టేబుల్ సమావేశంలో
రాజకీయ సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో మరి అభివృద్ధి చెందడానికి మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు కల్పించారు. దాంతో పాటు రిజర్వేషన్ కూడా కల్పించారు. మిత్రులారా, ఈ రోజు మనకు కల్పించినటువంటి హక్కులను రిజర్వేషన్లను కాపాడుకుంటూ మన జనాభా సమస్య ప్రకారంగా రిజర్వేషన్ పెంచుకునే విధంగా మనం అందరం కూడా ఐకమత్యంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ విషయాలు మనకు తెలియాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, వారు రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా జ్యోతిబాబు ఫులే వారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే మరి తాత ముత్తాతల కాలం నుంచి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి, మరి ఈ తరం వచ్చే వరకు మన స్థితిగతులు ఏ విధంగా మార్పు చెందినాయని తెలుస్తాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని చదవాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఐకమత్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐకమత్యంగా ఉండి బహుజన రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే మన మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి చిచ్చు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ రోజు అగ్రకుల రాజకీయ పార్టీలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అగ్రకుల రాజకీయ పార్టీలో మనం ఎన్ని రోజులు పనిచేయాలని చెప్పేసి కూడా ఒక్కసారి మనం ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు మన ఇంట్లో మనం ఎంత స్వేచ్ఛగా ఉంటామో మనకు కూడా ఒక పార్టీ అనేది కూడా అంత స్వేచ్ఛగా ఇస్తుంది. మరి రాజకీయంగా ఎదగాలని కూడా మనకు ఆలోచన ఉంటుంది. కాబట్టి బానిస సంఖ్యల నుంచి ఏదైతే కులంగిరి ఏదైతే బానిసత్వం చేస్తామో దాన్ని వదిలిపెట్టి నువ్వు పక్కకు వచ్చి రాజధికార దిశగా వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల వల్ల ఈ రోజు ఒక భూస్వామి, ఒక రెడ్డి, ఒక దొర దళితులను భూములను మరి ఆక్రమించుకొని దొంగ పట్టాలు చేసుకుంటే వాళ్ళ యొక్క మెడలు వంచి 40 సంవత్సరాలు పెంచినటువంటి వాళ్ళను మెడలు వంచి ఈ రోజు వాటి యొక్క భూమిని గుంజుకున్నటువంటి శక్తి ధైర్యం వచ్చిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం విద్యను అభ్యసించాలి, దాని తర్వాత చదువుకోవాలి. అదేవిధంగా చదువుకున్నట్లయితే ఏ విషయాలు మంచి ఏ విషయాలు చెడ్డవి, మరి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు అవుతే ఆ కేసు ఏ విధంగా ఉంటుంది, మరి కొట్లాటలైతే మరి హత్యలైతే అత్యాచారాలైతే మరి దౌర్జన్యంగా దాడి చేస్తే మరి ఏ మాటల ద్వారా ఏ సెక్షన్లు పెట్టాలి, మరి ఎస్ఐ దగ్గర ఎలా మాట్లాడాలి, సిఐ దగ్గర ఎలా మాట్లాడాలి, డిఎస్పీ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎస్పీ దగ్గర ఎలా మాట్లాడాలి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించారు. కాబట్టి వారి యొక్క దారిలో మీరు ముందుకెళ్తే ధైర్యంగా ఎంత పెద్ద మనిషినైనా ఆయన త్వరగాని రెడ్డి గాని ముఖ్యమంత్రి మెడలు వచ్చే ధైర్యం మనకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మరి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి రిజర్వేషన్ మొత్తానికి కూడా రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మానవులకు రిజర్వేషన్ లేవు. బ్రాహ్మణుల కంటే, దొరల కంటే, రెడ్ల కంటే, కమ్మల కంటే, కాపుల కంటే, బీసీల కంటే, అదేవిధంగా ఎస్టీల కంటే, వికలాంగుల కంటే ఈ రోజు మానవులకు రిజర్వేషన్లు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, అది ముఖ్యమంత్రి గారు మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఎవరు శత్రువు కాదు, ఏ పార్టీలు శత్రువు కాదు. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి మన వాళ్ళు, అదే మంత్రులు మంత్రివర్గం ఉన్నటువంటి మన వివేకానంద, మరి వారికి మంత్రి పదవి రాకముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం కూడా కష్టపడి తిరిగి సభకు సమావేశాలు పెట్టి 10 లక్షల మందితో తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి మరి ప్రభుత్వాలని మెడలు ఉంచడం అంటే మరి ఆ విషయంలో ఆ సందర్భంలో ఆ మీటింగ్ లో మనం ఏ పార్టీని కూడా ఎండగట్టలేకపోయినాం. అది ఒక మన ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులారా, మన శత్రువులను గుర్తించి మన హక్కులను కాలరాసినటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను ఎండగట్టడమే మన యొక్క ధ్యేయం. మన హక్కులను కాపాడుకోవడమే మన లక్ష్యం. దాంతో పాటు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. ఈ రోజు ఆ మీటింగ్ ద్వారా మన వివేకానంద గారికి మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత మరి మానవులకు అన్యాయం జరుగుతుంటే రిజర్వేషన్, విద్యార్థులకు సీట్లు లేవు, ఉద్యోగులకు ప్రమోషన్ లేవు, మరి ఉపాధి రంగంలో కూడా అన్ని రంగాల్లో మరి మానవ జాతికి అన్యాయం జరుగుతుంటే
నోరు విప్పలేటువంటి మన వివేకానంద గారిని కూడా మనం అడగవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఏం చేయలేరు, మీరు భయపడద్దు, భయపడితే భయపెట్టిస్తారు, భయపడద్దు, మనము భయపెట్టియాలి, మనం బెదిరించాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జాతి బిడ్డలు ఎక్కడ తప్పు చేయనీయరు. కాబట్టి మనం ఒక నీతి నిజాయితీగా మనం ముందుకెళ్తాం. అన్ని వర్గాల ప్రజలు కూడా మనల్ని చేర్చుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ నాటి నుంచి మరి మీ జాతి కోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసము, మరి మీ అన్ని అహర్నిశలు కూడా మరి మేము పోరాటం చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం మానసంఘాలు చేసి పెట్టి మన కులానికి తీరిన నష్టం మీద, రిజర్వేషన్ల మీద, రోషన్ విధానంలో మాకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాం. దానికి మీరందరూ చేతోడు మాతోడై ఐకమత్యంగా మీ విలేజ్కి వచ్చినప్పుడు, మీ ఊరికి వచ్చినప్పుడు, మీ మండలానికి వచ్చినప్పుడు, మీ జిల్లాకు వచ్చినప్పుడు మమ్మల్ని ఆశ్రయించాలి, మమ్మల్ని హక్కులు చేర్చుకోవాలి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఏ మారుమూల గ్రామంలో మీకు అన్యాయం జరిగినా మీ వెనకాల మేము ఉన్నాం. మేము వచ్చి మీ వెనక
నూతనంగా ఎన్నుకోబడిన నిజామాబాద్ జిల్లా గ్రామాల నుంచి ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా మేము సన్మానించడం జరిగింది. మాల జేఏసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన రవి తమ్ముడు, మళ్ళీ అలాగే మన భాస్కర్ గారు, రామచందర్ గారు, మా నిజామాబాద్ కొదమ సింహం, మా రంజాల రాజేష్ గారు ఆధ్వర్యంలో ఘనంగా అందరికి కూడా తృప్తిగా లేట్ అయినా సరే సక్సెస్ఫుల్గా ఈరోజు సన్మానించుకున్నాం. ఇది ఒక మంచి ఆనవాయితీని రూపొందించినాం. మాలలో ఇప్పటికే ఎన్నో సమస్యలు సతమతం అవుతుంటే, రిజర్వేషన్ పోగొట్టుకుంటే ఏడుస్తున్న ఈ టైంలో కూడా మన వాళ్లకు మనము మనం గెలిచినందుకు వాళ్ళకు ఒక ఉత్తేజపతి భావితరాలకు ఉపయోగపడేటట్టు భవిష్యత్తులో వాళ్ళు ఎలా పనిచేయాలనేది మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈరోజు వివరించారు. మా భాస్కర్ అన్న కావచ్చు, రవి అన్న కావచ్చు, మా రామచంద్ర అన్న కావచ్చు, మా రంజల్ రాజేష్, వీళ్ళు చాలా బాగా చెప్పారు. వాళ్ళ దీంతో స్ఫూర్తితో నిజామాబాద్ జిల్లాలో మాలల తరఫున ఏ కార్యక్రమమైనా మేము విజయవంతంగా చేస్తున్నాం. మరి రాష్ట్రంలో జిల్లాలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, వేరే సంఘాలతో పోటీగా మేము సైతం అన్నట్టు మేము వ్యవస్థాపక మాలమానాడు మాదే, మేము పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. షోపుటప్పులకు పోము, మరి సన్మానాలకు, విందులకు, వినోదాలకు దూరంగా ఉంటాం. కష్టాలలో మాల జాతికి ఎక్కడ ఇబ్బంది అయినా మేము ముందుండి వాళ్ళ సమస్యల కోసం పోరాడతామని నిజామాబాద్ జిల్లా నుంచి మరొక్కసారి మేము కోరుకుంటూ, మరి ఈరోజు మా ముఖ్య అతిథులందరూ కూడా చాలా టైం వెచ్చించి మాకు మంచి మా గ్రామాలలో ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మంచి సూచన ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. జై మాల, జై జై అంబేద్కర్. తాళపల్లి రవి, నేను మాలమానాడు జాతీయ అధ్యక్షులు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచుల ఎన్నికల్లో మొట్టమొదటిసారి గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఘనమైన సన్మానం చేయాలని చెప్పి మరి మాలమానాడు ఫౌండర్గా పనిచేస్తున్నటువంటి మన గైని గంగారమణ గారు, అదేవిధంగా సభాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు మరి తమ్ముడు సక్కి విజయ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు మన విజయ్ గారు, అదేవిధంగా ప్రపంచాన్ని వీళ్ళందరూ కూడా కలిసి మీరు ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించి అందరినీ పిలిచి ఘనంగా సన్మానం చేయడానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్గా మాందాల భాస్కర్, మరి అదేవిధంగా మన గౌరవ చైర్మన్ చెరుకు రామచంద్ర గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాన్ రంజల్ల రాజేష్ గారు, అనేక మంది కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క ఘన సన్మానంలో పాల్గొన్న వీరందరూ కూడా మాలమానాడు పక్షాన జేబీలు తెలియపరుచుతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లాగానే మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మాలలు ఓన్లీ జనరల్ ఎలక్షన్లు చేసి పోటీ చేసి ఈ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి దిబ్బ తిరిగేలాగా, మైండ్ బ్లాక్ అయ్యేలాగా ప్రపంచం సృష్టించాలని చెప్పి సన్మానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతా ఉన్నాం. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు తీసుకొని ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఓసీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ పార్టీనైనా భూస్థాపితం చేయాలంటే జనరల్ ఎలక్షన్లలో, జనరల్ సీట్లలో మాలలు పోటీ చేయాలి. మనకు అదే ఆదర్శంగా ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియపరుచుకున్న మాలమాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ పనిచేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి జేబీఎం తెలియపరుస్తా ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. జేబీ. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు జాతీయ మాలమానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గైని గంగారామన్న ఆధ్వర్యంలో సక్కి విజయ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లని పిలిచి వాళ్ళకి ఈ మాల జాతి నుంచి మీరు జనరల్ స్థానాల్లో గెలిచారు, అదేవిధంగా రిజర్వేషన్లో గెలిచారు, మీరు గెలిచినటువంటి మీ గ్రామాలలో ఈ నిజామాబాదు అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఎవరైతే మాలలు గెలిచారో ఆ ఊరికి అభివృద్ధి చేయాలి, ఆ ఊరికి మంచి చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మాల కన్నమదాస్ వారసులుగా ఉన్న మీరు మాలలు మీ గ్రామ అభివృద్ధిలో 5 సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా అన్ని కులాలతో, అన్ని మతాలతో, అన్ని వర్గాలతో ప్రేమతో, స్నేహంతో మీరు మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు గంగారామన్న తీసుకున్నటువంటి ఇదిని చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇదే స్పిరిట్ని
మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో చేయాలని మాల సంఘాలకి, మాల మేధావులకి, అదేవిధంగా మాల మహానాళ్ళకు కూడా మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోన భారత రాజ్యాంగం పరిడవిల్లాలే, భారత రాజ్యాంగం మొత్తం దేశవ్యాప్తంగా ఉండాలంటే మనల్ని అందరినీ చైతన్యం చేసి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలలు గెలిచిన గ్రామ పంచాయతీలో మన గెలిచినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్. మరి మా దైనిక్ అన్న, విజయన్న, మాల మరియు మహర్లు అంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి మాలా సహోదరులందరికీ కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమానికి మా అన్నలంతా, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధికులు నన్ను కూడా పిలవడం. మరి ముఖ్యంగా అందరితో పాటు రాజ్యాంగ రక్షణ దళ ఆధ్వర్యంలో నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఈ ఏరియాలో ఉన్నటువంటి భయంకరమైన వీడీసీ భూతానికి దళితులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరం కూడా మాలలో అండంగా ఉంటామని చెప్పి ఈరోజు కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మరి ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేమంతా కలిసికట్టుగా పోరాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.